ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం వర్ధిల్లు కుటుంబము, నీరసించు కుటుంబము. అంశము వర్ధిల్లు కుటుంబము, నీరసించు కుటుంబము. మొదటగా దేవుడు ఆదాముని ఒక కుటుంబంగా మనకు చూపిస్తున్నాడు. వివాహం చేసి పిల్లల్ని దయచేసిన దేవుడు ఆదాము అవ్వ పిల్లలుగా ఒక కుటుంబంగా మనకు చూపిస్తూ ఉన్నాడు. కుటుంబం అనగానే భర్త, భార్య, పిల్లలే కదండి. అలా దేవుడు ఆదాము అవ్వలను దీవించి పిల్లల్ని దయచేసిన దేవుడు ఒక కుటుంబంగా లోకానికి చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని వాళ్ళారా, కుటుంబము అనేది భూమి మీద వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఆశ, కోరిక అనే సంకల్పమే ఉన్నది. అంటే భూమి మీద కుటుంబాలుగా అందరూ వర్ధిల్లాలనేది దేవుని యొక్క ప్రగాఢ సంకల్పం. మొదటగా దేవుడు ఆదాముని తయారు చేసిన విధానం మనం చూస్తే, మట్టిని తీసి ఒక ఆకారం చేసి ఆ మట్టి ఆకారంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని మన బైబిల్లో చదువుకుంటాం. అంటే మొదటగా దేవుడు ఆదాముని చేసిన విధానం మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే దేవుని వల్లరా, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. ఇక తర్వాత కాలంలో ఎప్పుడు కూడా దేవుడు మనిషిని మంటితో నిర్మించలేదు. ఇక తర్వాత అవ్వను తీసిన క్రమము, అవ్వను తయారు చేసిన క్రమము చూస్తే ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా తయారు చేసినట్టుగా మనం చూస్తాం. అదే ఆదికాండం 2వ అధ్యాయము 21, 22 వచనాల్లో అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. తర్వాత కాలంలో ఎప్పుడు కూడా దేవుడు ప్రక్కటెముక నుంచి, పురుషుని ప్రక్కటెముక నుంచి స్త్రీని తీసినట్టుగా దేవుడు ఎప్పుడు చేయలేదు. ఇక తర్వాత యేసుక్రీస్తు వారి పుట్టుక రీతి కూడా మనం చూస్తే కన్యక గర్భం ధరించి కుమారుని కనడము కూడా పరిశుద్ధాత్మ సాయంతో జరిగినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె గర్భము ధరించినదంటే మరియ తల్లి గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తర్వాత ఎప్పుడు కూడా దేవుడు ఈ విధంగా భూమి మీద పిల్లల్ని కనలేదు. ఇక బాప్తిజ యోహాను గారు మాట్లాడుతూ దేవుడు ఎంత శక్తిమంతుడంటే, దేవుడు రాళ్ళ వలన కూడా పిల్లల్ని పుట్టించగల శక్తి సామర్థ్యం కలిగిన దేవుడని మరి అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుంటున్నారు కదా, దేవుడు ఈ రాళ్ళ వలన
అబ్రహామునకు పిల్లల్ని పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. అంటే ఎప్పుడు కూడా దేవుడు ప్రారంభములో ఆదామును మట్టి నుంచి తీసినట్టుగా, ఆదం ప్రక్కటెముక నుంచి స్త్రీని తీసినట్టుగా, కన్యక గర్భం ధరించి మళ్ళా పిల్లల్ని కన్నట్టుగా ఎప్పుడు కూడా దేవుడు తర్వాత కాలంలో చేయలేదు. అంటే దేవుడు ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగినప్పటికీ ఇవన్నీ చేయగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు ఎందుకు మరలా చేయలేదు అంటే, కుటుంబాలుగా దేవుడు మనమే కుటుంబాలుగా భూమి మీద వర్ధిల్లాలనుకున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? అన్ని కుటుంబాలు భూమి మీద వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని చెడగొట్టడానికి సాతానుగాడు మొదటి సంతానమైన కయీనునే నరహంతకునిగా మార్చేసి దుష్టుడు ఏం చేయించారంటే సొంత తమ్ముడైన హేబెలుని చంపే విధంగా చేశాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమో కుటుంబాలుగా మనమంతా భూమి మీద వర్ధిల్లాలనేది ఆయన ఉద్దేశం అయితే, ఆ ఉద్దేశాన్ని చెడగొట్టడానికి సాతానుడు ఏం చేశాడు? కయీనులో ప్రవేశించి కయీను ద్వారా తన సొంత తమ్ముడైన హేబెలుని చంపే విధంగా చేశాడు. అంటే ప్రారంభం నుంచి ఈరోజు వరకు దేవుడు కుటుంబాలుగా వర్ధిల్లాలని ఉద్దేశించినప్పటికీ దుష్టుడు కుటుంబాలుగా వర్ధిల్లకుండా నీరసించే విధంగా చేయడానికే వాడు పూనుకున్నాడు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని వల్ల. అంటే ప్రారంభం నుంచి ఈరోజు వరకు ప్రతి కుటుంబము నీరసించే విధంగా దుష్టుడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వాని మాయోపాయముల చేత, వాని కపటాల చేత ఎన్నో రీతులుగా కుటుంబాలు వర్ధిల్లకుండా నీరసించే విధంగా దుష్టుడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని వల్ల. అయితే బాగా మనం ఆలోచిస్తే దేవుడు అందరూ కుటుంబాలుగా వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి, కొన్ని కుటుంబాలు నీరసించిపోతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు కొన్ని కుటుంబాలు మాత్రమే వర్ధిల్లుతున్నాయి, కొన్ని కుటుంబాలు నీరసించిపోతున్నాయి? మరి కొన్ని కుటుంబాలు వర్ధిల్లడానికి గల కారణాలు ఏంటి, కొన్ని కుటుంబాలు నిరసించిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనము జాగ్రత్తగా దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా బైబిల్లో ఉన్న లేఖనాల ద్వారా మనం ఈరోజు ధ్యానిద్దాం, నేర్చుకుందాం. ఎందుకంటే ఒక కుటుంబ యజమానిగా తన కుటుంబ యజమాని భార్య పిల్లలను దేవునిలో స్థిరంగా నడిపించే బాధ్యత ఆ కుటుంబ యజమానిగా ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కానీ దుష్టుడు కొంత కుటుంబాన్ని నిరసింపే విధంగా చేస్తున్నాడు. ఎందుకు కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి, కొన్ని కుటుంబాలు నిరసించిపోతున్నాయి, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని మనం జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేసినట్టయితే 2వ సామెల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము, 2వ సామెల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే దేని వల్లరా? 2వ సామెల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 2 కుటుంబాలకు, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరిగితే ఇద్దరు నష్టపోవాలి కదా, 2 కుటుంబాలు నష్టపోవాలి కదా. ఈరోజు మనం చూస్తే రష్యా ఉక్రెయిన్కి ఎంతో కాలంగా యుద్ధం జరుగుతున్నది. ఇజ్రాయేలు మరి అదేవిధంగా ఇజ్రాయేలు మరియు గాజా పాలస్తీనా దేశాలు కూడా ఎంతో కాలంగా యుద్ధం జరుగుతున్నది. గెలుపు ఎవరిదనేది మనం కొద్దిసేపు పక్కకు పెడితే ఖచ్చితంగా 2 దేశాలు నష్టపోతున్నాయి అనేది మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుతున్నప్పుడు 2 కుటుంబాలు నష్టపోవాలి కదా. మరి ఎందుకు సౌలు కుటుంబం మాత్రమే నీరసించిపోతుంది, దావీదు కుటుంబము ఎందుకు ప్రబలుతున్నది? మనము నేర్చుకోవాలి లేఖనాల నుంచి. మళ్ళా చదవన్నమాట. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు కుటుంబమేమో అంతకంతకు ప్రబలుతున్నదట. చూడండి,
దావీదు కుటుంబం ఏమో అంతకంతకు ప్రబలుతుంటే సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేను. అంటే దేవుని వల్లరా అన్ని కుటుంబాలు భూమి మీద వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం అయితే ఎందుకు కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి, కొన్ని కుటుంబాలు నిరసించిపోతున్నాయి? ఇక్కడ కూడా రెండు కుటుంబాల యుద్ధం జరిగితే ఎందుకు దావీదు కుటుంబం మాత్రమే అంతకంతకు వర్ధిల్లుతుంది, ప్రబలుతున్నది? ఎందుకు సౌలు గారి కుటుంబము నీరసించిపోతున్నది? మనం ఒకసారి లేఖనాలను మనం పరిశీలన చేస్తే దేవుని వల్లరా మనకు బాగా తెలుసు. మొదటగా ఇశ్రాయేలీయులని దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. మరి ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా ఎన్నో రీతిలుగా దేవుడే నడిపిస్తున్న ఆ దినాలలో ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుడు నడిపిస్తున్న ఆ దినాలలో దేవుణ్ణి కాదని వాళ్ళు మాకు రాజు కావాలని కోరుకున్నారు. దేవుని వల్లరా బాగా ఆలోచించాలి మనం. ఇశ్రాయేలీలు దేవుడే వాళ్ళని నడిపిస్తుంటే ఎంత బాగుంటుందండి? దేవుడు నడిపిస్తే చాలా బాగుంటుంది కదా. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే లోకరీతిగా అన్యుల్లాగా మాకు కూడా రాజు కావాలి, మమ్మను రాజు ఏలాలి అనుకున్నారు. అప్పుడు దేవుడు చాలా బాధపడిపోయాడు. ఆ విషయము సమూయేలు ప్రవక్త తెలియజేస్తున్నప్పుడు మరి ఆ మాట మనం చదివితే 1 సాముయేలు గ్రంథం 8వ అధ్యాయము 1 సాముయేలు గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చూస్తే దేని వల్లరా 1 సాముయేలు గ్రంథము 8వ అధ్యాయం 5 నుంచి 7 వరకు. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు. మరి సమూయేలు ప్రవక్తతో వీళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు ఏమంటున్నారు? చిత్తగించుము, నువ్వేం వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులేమో నీలాంటి వాళ్ళు కాదు, నీలాంటి ప్రవర్తన వాళ్ళకి లేదు, కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. చూడండి, దేవుడే న్యాయాధిపతిగా, దేవుడే రాజుగా, తండ్రిగా వాళ్ళు నడిపిస్తుంటే వాళ్ళు ఇశ్రాయేలు ఏం కోరుకుంటున్నారు? మాకు రాజు కావాలి, అన్యులలాగా ఇతరులలాగా మాకు రాజు మాకు కావాలి, రాజు మాకు ఏలానని కోరుకుంటున్నారు. అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది, మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను. కనుక ఆయన బాధపడుతున్నాడు. సమూయేలు బాధపడుతూ ఏంటి వీళ్ళు ఇలాగున్నారు, దేవుడే రాజుగా నడిపిస్తుంటే మాకు రాజు కావాలంటున్నారు ఏంటి అని ప్రార్థన చేశాడు, దేవునికి సమర్పించాడు వాళ్ళ ఉద్దేశాన్ని. సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది. సమూయేలుకు చెప్తున్నాడు, జనునితో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము, వారు నిన్ను కాదో, వారు నిన్ను విసర్జించలేదు. సమూయేలు తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు రాజు కావాలనుకున్నారో దేవుడు బాధపడిపోయాడు. అయినప్పటికీ వాళ్ళు కోరుకున్న విధంగా ఇశ్రాయేలులకు మొదటిగా దేవుడు సౌలు రాజుగా అభిషేకిస్తాడు. దేవుని వల్లరా రాజు లోకరీతిగా రాజు ఉంటే ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు వస్తాయో కింద వచనాలన్నీ కూడా వివరించి మీరు తర్వాత చదువుకోండి. 10 నుంచి 17 వరకు అదే అధ్యాయంలో చదువుకోండి. ఆ ఎన్ని కష్టాలు వస్తాయి లోకరీతిగా రాజు ఉంటే అవన్నీ వివరించిన తర్వాత దేవుడు తన చిత్త ప్రకారంగా సౌలును రాజుగా వాళ్లకు నియమించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అలా సౌలును రాజుగా అభిషేకించడానికి దేవుడు ఆలోచించాడు. అది ఎవరి చిత్తమని? దేవుని చిత్త ప్రకారమే సౌలును రాజుగా వాళ్లకు ఇయ్యాలనుకున్నాడు. 9వ అధ్యాయంలో పక్క అధ్యాయము 1 సాముయేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, అబియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోనుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీను, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని సాటి
అతని పాటి సుందరుడొక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి తల కంటే ఎత్తుగలవాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? దేవుడు తన చిత్త ప్రకారం ఇశ్రాయేలు కోరుకున్న విధంగా సమూయేలు ద్వారా సౌలు రాజుగా అభిషేకించాలనుకున్నాడు. ఎప్పుడైతే సౌలు యొక్క తండ్రి గార్ధమములు తప్పిపోయాయో 3 రోజులు దాసులను తీసుకొని వెతికినప్పుడు, అలా వెతుకుతున్న క్రమములో ఆ దాసులను ఆ సౌలు తీసుకుని వస్తున్న క్రమములో ఆ మార్గములో వాళ్ళు అది ఎక్కడ విన్నాయో తెలుసుకోవడానికి సమూయేలు ప్రవక్త దగ్గరికి వాళ్ళు రావడం జరుగుతుంది. ఆ రీతిగా వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ముందే సమూయేలు ప్రవక్తకు చెప్పేస్తాడు దేవుడు, సౌలు అనేవాడు రేపు నీ దగ్గరికి వస్తున్నాడు, అతడే నేను అభిషేకించబోతున్న రాజు అని చెప్తున్నాడు. చూడండి, అదే సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, అదే 1వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 16-17 వచనాల్లో ఎట్లనగా నా జనుల నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతి నుండి నా జనులను విడిపించుటకే నా జనులను ఇశ్రాయేళ్ల మీద వానిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశము నుండి ఒక మనుషుని ఎద్దుకు పంపించుదును. ఎవరైనా? సౌలు సమూయేలుకు కనపడగానే, యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చినంటే, దేవుడు తన చిత్త ప్రకారముగా సౌలును వాళ్ళకి రాజుగా అభిషేకించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అదే సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తర్వాత 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, సౌలు రాజుగా ఇశ్రాయేలు కొరకు అభిషేకిస్తున్నట్టుగా మనం చదువుకుంటున్నాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి అతని స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చారంటే, ఏం చేస్తున్నాడు దేవుడు? సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు తన చిత్త ప్రకారము సౌలును రాజుగా అభిషేకిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. తర్వాత సౌలు రాజుని దేవుడు తృణీకరిస్తాడు. మనకు బాగా తెలుసు, సౌలు రాజు తర్వాత తృణీకరించబడతాడు. తృణీకరించబడిన సౌలు తర్వాత మరలా దేవుడు దావీదును రాజుగా నిర్ణయిస్తాడు. కానీ చూడండి, సౌలు కుటుంబీకులు, దావీదు కుటుంబీకులు, ఈ 2 కుటుంబీకుల గురించి మనం ఆలోచిస్తే దేవుని వల్లరా, సౌలు కుటుంబీకులకు దేవుడు తన చిత్త ప్రకారము సౌలును రాజుగా నియమించాడని వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకే ఈరోజు ప్రతి కుటుంబం, మన కుటుంబాలన్నీ కూడా మన కుటుంబంలో దేవుని చిత్తం ఏమున్నది, మన కుటుంబం విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదని మనం గ్రహించకపోతే మన కుటుంబాలు నిరసించిపోతాయి. ఇప్పుడు లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు సౌలు రాజు యొక్క కుటుంబీకులు దేవుని చిత్త ప్రకారమే సౌలు రాజుగా చేశాడని వాళ్ళు గ్రహించలేకపోయారు. తర్వాత కాలంలో మరి దేవుని చిత్త ప్రకారమే సౌలును తృణీకరించి దావీదును రాజుగా చేశాడని కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ దావీదు రాజు కుటుంబీకులు మాత్రము ఇది దేవుని చిత్త ప్రకారం అని గ్రహించగలిగారు దేవుని వలన. అందుకే ఎప్పుడైతే దేవుడు సౌలును తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడు సౌలుని? సౌలును దేవుడు తన చిత్త ప్రకారంగా రాజుగా నియమించాడు కదా. దావీదును కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా నియమించాడు కదా. మరి ఎందుకు సౌలును తృణీకరిస్తున్నాడు అనేది మనం చూస్తే, ఎందుకు సౌలు రాజుగా తృణీకరింపబడ్డాడని మనం ఆలోచిస్తే దేవుని వల్లరా, ఎప్పుడైతే దేవుడు చెప్పాడు సౌలుకి రాజుగా ఉన్నప్పుడు, నువ్వు అమలేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చంపివేసి వాళ్ళ దగ్గర శపితములైన ఏవి కూడా నువ్వు తీసుకోవద్దు, వాటిని బల్లకు తీసుకోకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ సౌలు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞని పక్కకి పెట్టి ఆ ఆజ్ఞను
ఆజ్ఞకు లోబడకుండా వాటిని తీసుకున్నాడు, శపితముల వాటిని తీసుకున్నాడు కాబట్టి సౌలుని రాజుగా తృణీకరించేశాడు దేవుడు. అదే మనం చదువుకుంటాము 1 సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము 17 నుంచి 22 వరకు. 1 సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము 17 నుంచి 22 వరకు. దేవుని వల్లరా అందుకు సమూయేలు బెన్యామీనైన నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్న నిన్ను ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సునైతివి, నిన్ను శిరస్సుగా చేశాడు. నీ బెన్యామీను గోత్రము అల్పమైనది, చిన్న గోత్రము అయినప్పటికీ కూడా నిన్ను దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సుగా చేశాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. ఎవరు అభిషేకించారండి? దేవుడు తన చిత్త ప్రకారమే సౌలును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, తన చిత్త ప్రకారమే అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవిచ్చాడట తండ్రి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపిడి మీద ఎగబడే దృష్టికి కేడి చేసితివనెను. అంటే దేవుని మాట వినడం అనేది దేవునికి ఇష్టం. బాగా గుర్తుపెట్టుకుని మనమంతా కూడా దేవుని మాట వినడం అనేది ఆయనకిష్టం. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తన చిత్త ప్రకారంగా ఈయన ఏం చేశాడో కీడు చేశాడు. దేవుని మాటను పక్కకు పెట్టేశాడట, దేవుని దృష్టికి కీడు చేశాడు. అందుకు దోపుడి మీద ఎగబడి వద్దన్నాడు. అది శపితములైనది, నువ్వు తీసుకోవద్దన్నాడు. కానీ ప్రజల మాటలు విని దాని మీద ఎగబడి దేవుని దృష్టికి కీడు చేశాడట. అందుకు సౌలు అంటున్నాడు, ఆ మాట అనొద్దు ప్రవక్త గారు సమూయేలు గారు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయాను, అమాలేకులను నిర్మూలం కూడా చేశాను, అమాలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులోని దేవుడని యెహోవాకు బలర్పించుటకే జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. దేవుడు వద్దన్నాడు, అది శపితములు అన్నాడు. కానీ అక్కడ ప్రజల మాట విని ఈయన అనుమతితో అవన్నీ తీసుకుని వచ్చాడట. అప్పుడు అందుకు సమూయేలు అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మన కుటుంబాల్లో మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవిచ్చింది ఏదైనా మనం గైకొంటే దాన్ని పాటిస్తే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు మన కుటుంబము వర్ధిల్లుతున్నది. ఈరోజు మన కుటుంబాల దేవుని చిత్తం ఏమిటో గ్రహించకుండా, తెలుసుకోకుండా, మన ఇష్టాలు చేసుకుంటూ అదే దేవుని చిత్తం అనుకుంటూ వెళ్ళిపోతూ చాలా కుటుంబాలు నిరసించిపోతున్నాయి. అర్థమవుతుందండి? ఇక్కడ సౌలు రాజు కుటుంబ పరిస్థితి కూడా అదే. దేవుని చిత్తాన్ని పక్కకి పెట్టి, దేవుని ఆజ్ఞను పక్కకి పెట్టి, ఎప్పుడైతే శపితములైనవన్నీ కూడా తీసుకుని వచ్చారో అప్పుడు అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనిన ఎడల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించున వల్ల ఆయన సంతోషించునా? దేవుడు నువ్వేమైనా బలిస్తే సంతోషపడతాడా? ఆలోచించుము. సౌలు బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. బాగా గుర్తుపెట్టుకోండి, బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈరోజు మనము కుటుంబాలుగా దేవునిలో వర్ధిల్లాలని దేవుని చిత్తమై ఉన్నప్పుడు దేవుని మాట వినకుండా, ఆయన చిత్తము కుటుంబంలో ఏమైందో తెలుసుకోకుండా
మన ఇష్ట ప్రకారంగా వెళుతూ అది దేవుని చిత్తం అనుకుంటూ మనం వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి కుటుంబాలు నీరసించిపోతాయి. అలాంటి కుటుంబాలు నీరసించిపోతాయి. దేవుని వల్లారా, చాలా జాగ్రత్తగా మనము ఆలోచిస్తే, ఎప్పుడైతే ఈ విధంగా దేవుని ఆజ్ఞను పక్కకి పెట్టి మరి చేశాడో, వద్దనని చేశాడో, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించాడు కనుక 26వ వచనంలో చెప్తున్నాడు. 26వ వచనము, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక. నువ్వేం చేశావు? దేవుని యొక్క ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించునని చెప్పి, అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటించలేదో, మరి ఆజ్ఞకు లోబడలేదో, విసర్జించాడో, అప్పుడు దేవుడు ఇమీడియట్గా ఏం చేస్తున్నాడు? సౌలును రాజుగా విసర్జించేశాడు. బాగా ఆలోచించండి దేవుని వల్లరా, బాగా మనం ఆలోచించాలి. మనకు తెలుసు సౌలుని విసర్జించిన దేవుడు తర్వాత యెష్షై కుమారుల దగ్గరికి, వాళ్ళ కుటుంబం యెష్షై గారి దగ్గరికి సమూయేలు ప్రవక్తను పంపిస్తాడు. అలా ప్రవక్తను పంపించినప్పుడు అక్కడ మరి యెష్షై కుమారులు 7 అక్కడ కనబడతా ఉంటారు. ఆ 7లో ఎవరో ఒక్కరిని దేవుడు తర్వాత సౌలు తర్వాత రాజుగా అభిషేకించబోతున్నాడు వాళ్ళంతా అనుకుంటున్నప్పుడు ఆ 7లో ఒక్కరిని కూడా దేవుడు సెలెక్ట్ చేయలేదు. తర్వాత నీకు ఇంతమంది కొడుకులా అని యెష్షై గారిని సమూయేలు ప్రవక్త అడిగినప్పుడు ఇంకొకతను ఉన్నాడో, ఆయన గొర్రెను రాసుకుంటున్నాడని చెప్తాడు. చూద్దాం. 1వ సాముయేలు గ్రంథం 16వ అధ్యాయము, 1వ సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. 1వ సాముయేలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షైని అడగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు. ఇంతేనా ఇంకా ఉన్నారంటే ఇంకొకతను ఉన్నాడు, చిన్నవాడు కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాల్చుటకు వెళ్ళి ఉన్నాడు. అందుకు సమూయేలు యెష్షైతో చెప్తున్నాడు, నీవు వాణ్ణి పిలిపించు, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెష్షైతో చెప్పగా, వాళ్ళు కూడా ఊహించలేదు. వాళ్ళు కూడా దావీదుని దేవుడు రాజుగా చేయబోతున్నాడు కుటుంబ సభ్యులు ఊహించలేదు. కానీ అతను కూడా పిలిపించేయి అని పిలిపించినప్పుడు ఆ దావీదు అక్కడికి రావడం జరుగుతుంది. చూడండి, లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎవరు? దావీదు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరంగా ఉన్నాడట. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించుమని సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పగానే సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాళ్ళ సహోదరుల ఎదుట దావీదుని రాజుగా అభిషేకిస్తున్నాడు. చూడండి దేవుని వల్లరా, అంటే దేవుని ఇక్కడ సమూయేలు యొక్క ఇష్టం ఏమి లేదు. దీంట్లో సమూయేలు ఇష్టం ఏమి లేదో ఆ సౌలుని రాజుగా అభిషేకించడం. దావీదు విషయంలో దావీదు ఇష్టము లేదు ఆయన రాజుగా అవ్వడము, అలాగని సమూయేలు ఇష్టం లేదు దావీదే రాజుగా కావాలి. ఇక్కడ ఎవరి ఇష్టం లేదు, అక్కడ సమూయేలు ఇష్టం లేదు, సౌలు ఇష్టం లేదు, దావీదు ఇష్టం లేదు. ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తము. దేవుని చిత్త ప్రకారంగానే సౌలుని రాజుగా చేశాడు. తర్వాత ఆయన ఆజ్ఞని మీరినప్పుడు తునీకరించాడు. మరలా దేవుని చిత్త ప్రకారంగానే దావీదును రాజుగా అభిషేకిస్తున్నాడు. బాగా ఆలోచించాలి మనం. కానీ దేవుని వల్లరా, ఈ మొదటగా సౌలు రాజుగా మరి దేవుడు తన చిత్త ప్రకారంగా చేశాడనే విషయాన్ని కుటుంబ సభ్యులు గ్రహించలేకపోయారు. అలా గ్రహించలేక తర్వాత సౌలు గారు తెలుసుకున్నాడు, నా తర్వాత దావీదును దేవుడు రాజుగా చేయబోతున్నాడు తెలుసుకుని ఎన్నో రీతులుగా ఎన్నో రకాలుగా ఆయనని చంపడానికి ప్రయత్నం చేశాడు. సుమారు 16-17 అటెంప్ట్స్ చేస్తాడు మరి దావీదుని చంపడానికి. ఎవరు? సౌలు రాజు. ఎందుకు అలా చేస్తున్నాడంటే
నేను నా తర్వాత నా కొడుకైన యోనాతాను రాజు కావాలి, కానీ దావీదు రాజేంటి అనే ఉద్దేశంతో తర్వాత దావీదుని ఇబ్బంది పెట్టడానికి తన కూతురుని కూడా మరి దావీదుకి ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రయత్నం చేస్తూ ఎన్నోసార్లు మరి దావీదుని చంపడానికి మరి సౌలు ప్రయత్నం చేస్తాడు. కానీ సౌలు అనుకునేది ఏమని, నన్ను దేవుడు తన చిత్త ప్రకారంగా రాజుగా అభిషేకించాడు కదా, దావీదును కూడా తన చిత్త ప్రకారంగా అభిషేకిస్తున్నాడు అన్న విషయం గ్రహించలేకపోయాడు సౌలు కూడా. అందుకే దేవుని వలన వాళ్ళ కుటుంబీకులైతే తర్వాత సౌలు రాజు తెలుసుకున్నాడు, ఇది దేవుని చిత్త ప్రకారంగా దావీదు రాజును చేయబోతున్నాడు తెలుసుకున్నాడు. కానీ కుటుంబీకులు మాత్రం ఏమనుకున్నారంటే, సౌలు చనిపోయిన తర్వాత, సౌలు చంపబడ్డ తర్వాత దావీదే కుట్ర చేసి యోనాతాను ద్వారా దావీదే కుట్ర చేసి తను రాజు కావడానికి కుట్ర చేసి సౌలుని హత్య చేశాడనే ఫీలింగ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇదంతా దేవుని చిత్తము, ఇదంతా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుందని ఆ కుటుంబము గ్రహించలేక ఆ సౌలు కుటుంబీకుడు ఏమంటున్నాడు చూడండి. సౌలు కుటుంబీకుడు ఏమంటున్నాడు, దావీదు రాజు విషయంలో కూడా ఏం జరుగుతుందంటే, తర్వాత తన దావీదు రాజు కొడుకైన అబ్షాలోము కూడా తండ్రి మీద తిరుగుబాటు చేసి రాజ్యం లాక్కున్నప్పుడు దావీదు రాజు పారిపోతున్న క్రమములో ఆ సౌలు కుటుంబీకులు ఒక ఆయన ఏమంటాడంటే, నీవు నా సౌలు రాజుగా ఉన్న ఆయనను హత్య చేసి నువ్వు రాజుగా కావడానికి నువ్వు లాక్కున్నావు కాబట్టి దేవుడే నీ మీదకి నీ కుమారుని లేపాడు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నాడు చూడండి. 1వ సామెల గ్రంథం 2వ సామెల గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ సామెల గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే, 2వ సామెల గ్రంథం 16వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ షిమి నరహంతకుడు ఎవరిని అంటున్నాడు? ఈ షిమి అనటైనా దావీదుని అంటున్నాడు. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు ఏలవలెనని, నువ్వు ఈ రాజ్యాన్ని ఏలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడు అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు కనుకని నీ మోసంలో నువ్వు చిక్కుపడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, ఏమని శపిస్తున్నాడు? నీవు కావాలని ఈ రాజ్యం ఏలాలని సౌలుని హతం చేసావు, వాళ్ళ కుటుంబాన్ని హతం చేశావు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇలా చేశావు కాబట్టి నీ చేతిలో ఉన్న రాజ్యాన్ని నీ కుమారుడికి ఇప్పించి దేవుని అబ్షాలోమనే నీ కుమారుని నీ మీద తిరుగుబాటు చేసే విధంగా చేశాడు. నువ్వు శపింపబడిన వాడు అని శాపనార్థాలు పెడుతున్నాడు ఈ షిమ్యి అని ఆయన. ఎందుకు అలా అంటున్నాడు ఆయన? దేవుని చిత్తము ఏమిటో సౌలు కుటుంబీకులు గ్రహించలేకపోయారు. దేవుని వలన సౌలు కుటుంబానికి అర్థం కాలేదు. సౌలు రాజు ఎన్నోసార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ చంపలేకపోయాడు. ఎందుకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా నిరసించిపోవడం గ్యారంటీ. సౌలు కుటుంబీకులు కానీ ఈయన శపిస్తున్నాడు. సౌలు గారు ఎన్నోసార్లు అటాక్ చేయడానికి, చంపడానికి దావీదుని ప్రయత్నం చేసినప్పటికీ దావీదు రాజు అయిపోయాడు కదా, రాజు అభిషేకించబడ్డాడు కదా. అందుకే దేవుని చిత్తం ఏముందో అదే జరుగుతుంది తప్ప దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళితే మనం ఏమీ సాధించేది లేదు. దేవుని వల్ల ఈరోజు చాలా కుటుంబాల్లో వాళ్ళు ఇదంతా దేవుని ఇష్టము, దేవుని చిత్తం అనుకుంటూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తూ, వాళ్ళ ఇష్ట ప్రకారం నడుస్తూ, ఇదే దేవుని చిత్తం అనుకుంటూ వెళ్ళిపోతూ ఎన్నో కుటుంబాలు నిరసించిపోతున్నాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు మనం ఏమీ సాధించలేము, అంతా నిష్ప్రయోజనమే. అదే దేవుని చిత్తాన్ని అంటే మన కుటుంబం విషయంలో, మన పిల్లల విషయంలో, మన ఉద్యోగాల విషయంలో, మన పిల్లల చదువు విషయంలో దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకుని మనం వెళుతూ ఉంటే ఖచ్చితంగా మన పరిచయ విషయంలో, మన ఉద్యోగాల విషయంలో, పిల్లల చదువు విషయంలో, మనం తీసుకున్న నిర్ణయాల విషయంలో దేవుడు మనకు సాయం చేస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. ఎందుకు వర్ధిల్లకుండా నీరసించిపోతున్నాయి కుటుంబాలంటే దేవుని చిత్తాన్ని గ్రహించకుండా వెళ్ళిపోతున్నారు గనుకనే ఎన్నో కుటుంబాలు ఈరోజు నీరసించిపోతున్నాయి. కానీ దేవుడు ప్రతి కుటుంబము ఈ భూమి మీద వర్ధిల్లాలనేది
దేవుడు అనాది ప్రణాళిక సంకల్పం అది. కానీ దుష్టుడు ఎన్నో రీతులుగా మాయోపాయముల చేత వాడు ఎన్నో తంత్రాల చేత కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు, నీరసించి పనిచేస్తున్నాడు. సౌలు కుటుంబము దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయింది, నీరసించిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, సౌలు కుటుంబం ఎందుకు నీరసించిపోయింది? దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి ఆ కుటుంబమేమో అంతకంతకు నీరసించిపోయింది. దావీదు కుటుంబము దేవుని చిత్తాన్ని గ్రహించారు, తెలుసుకున్నారు కాబట్టి దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలిందని మనం బైబిల్లో చదువుకున్నాము, లేఖనాల్లో. దేవుని వల్లరా అందుకే చూడండి, మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో, మన ప్రతి పరిస్థితులలో దేవుని చిత్తం ఏముందో మనము గ్రహించాలి. మన విషయము దేవుని చిత్తం ఏమైందో తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోకుండా మన ఇష్ట ప్రకారంగా నిర్ణయాలు తీసుకుని ఇది నాకు కావాలి, ఇది నేను పొందుకోవాలి అనుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మనము నష్టపోతాము. ప్రతిదీ దేవుని చిత్తానికి లోబడి, ఆయనకు లోబడి మనము పొందుకోవాలి, ఆయనకు లోబడే మనం అడగాలి. ఆయన చిత్త ప్రకారంగా ఏదైనా మన జీవితంలో రావాలి తప్ప మన ఇష్ట ప్రకారంగా మనము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇదే దేవుని చిత్తం అంటే ఖచ్చితంగా అలాంటి కుటుంబాలు నీరసించడము ఖచ్చితము, గ్యారంటీ అది. ఎందుకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళి ఈ భూమి మీద సాధించేది ఏమీ లేదు. దేవుని వల్ల ఈరోజు దేవుని చిత్తాన్ని గ్రహించుకోకుండా ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాయి, నీరసించిపోతున్నాయి. కారణం ఏంటంటే అలాంటి కుటుంబాల విషయంలో దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోకుండా వాళ్ళ తొందరపాటు నిర్ణయాల్లో, వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు నచ్చిన విధంగా వెళ్ళిపోతూ ఇదే దేవుని చిత్తం అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి కుటుంబాలు బాగుపడే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా దేవుని చిత్తాన్ని గ్రహించుకోకుండా, ఆ కుటుంబ విషయం దేవుని చిత్తం ఏముందో తెలుసుకోకుండా అలాగే ఇష్టప్రకారంగా వెళ్ళిపోయి ముసలమైన తర్వాత ఏంటి పరిస్థితి? సౌలు కుటుంబం ఎలాగ మారిపోయిందండి? సౌలు కుటుంబం గ్రహించలేక నీరసించిపోయిందట. అంతకంతకు నిరసిస్తున్న కుటుంబమేమో సౌలు కుటుంబం కనబడుతున్నది. దావీదు కుటుంబమేమో దేవుని చిత్తాన్ని గ్రహించి అంతకంతకు ప్రబలినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని వలన అంటే ఈ కారణాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఎక్కడైనా తేడా చేస్తే, ఎక్కడైనా ఆయన చిత్తాన్ని గ్రహించుకోకుండా మన ఇష్టప్రకారంగా వెళితే మన కుటుంబాలు కూడా నీరసించిపోతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చింది దేవుని చిత్త ప్రకారం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి చూద్దాం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాళ్ళారా, అప్పుడు నేను గ్రంథము చుట్టలో నన్ను గూర్చిన వ్రాయపడిన ప్రకారము, యేసు అంటున్నారు తండ్రితో, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసు వారు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి ఎందుకు వచ్చారట? తండ్రి చిత్తము చేయడానికి. యేసు ప్రభు వారి జీవితం తండ్రి చిత్తం ఏంటి? సిలువ మరణము కదా. సిలువ మరణము, పక్కలో బల్లెము, చేతుల్లో కాళ్ళలో మేకులు, రక్తము కారడము, దూషించడము, ముఖం మీద ఉయ్యడము, తిట్టడము, అవమానపరచడము, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి జీవితంలో తండ్రి చిత్తము. కానీ ప్రభువారు భయపడడం లేదు, తండ్రి చిత్తము చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను కుటుంబాలుగా మన కుటుంబాల్లో తండ్రి చిత్తం జరుగుతున్నదా? ఎందుకంటే అది గ్రహించుకోవాలి. మన కుటుంబం విషయంలో, మన పిల్లల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నది అని మనం తెలుసుకోకపోతే మన కుటుంబాలు కూడా నిరసించిపోతాయి. దేవుని వలన యేసు వారు అంటున్నాడు, తండ్రి గ్రంథపు చుట్టూ నన్ను గూర్చి రాయబడిన ప్రకారము ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రభువారు వచ్చారు. ఆ తండ్రి చిత్తాన్ని గ్రహించుకొని భూమి మీద దేవుళ్ళ వర్ధిల్లే కుటుంబాలుగా ఉండడానికి మనము కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకో మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం.
యోహాను సువార్త 6:38 నా ఇష్టం నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు. చూడండి, యేసువారు భూమి మీదకి వచ్చింది ప్రభువాని ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. ఈరోజు మనము మన ఇష్టం నెరవేర్చుకుంటూ ఇదే దేవుని చిత్తం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము, మోసపోతూ ఉన్నాము. దుష్టుడు తన మాయోపాయముల చేత, తంత్రముల చేత మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, ఆలోచించుకునే దేవుని వల్లరా యేసు ప్రభువారు అంటున్నారు, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను భూమి మీదకి రాలేదు, కానీ నన్ను పంపిన ఒక ఆయన ఉన్నాడు, నా తండ్రి యెహోవా దేవుడు, ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను పరలోకము నుండి దిగి వచ్చి యేసు ప్రభువు తండ్రి ఇష్టము, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వస్తే నువ్వు నేను మన ఇష్ట ప్రకారం వెళ్ళాలనుకున్నావా? మన కుటుంబాల్లో కూడా తండ్రి చిత్తం ఏముందో మనం గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. లేక తెలుసుకోకుండా మన ఇష్ట ప్రకారంగానే వెళుతూ అది దేవుని ఇష్టం అనుకుంటే మన కుటుంబాలు కూడా నిరసించిపోతాయి దేవుని వల్లరా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ప్రతి మాటను దాని వెనుక ఉన్న కారణాలను మనం ఆలోచించాలి. ఎందుకు కొన్ని కుటుంబాలు నిరసించిపోతున్నాయి, ఎందుకు కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి అంటే దాని వెనుక ఉన్న కారణం ఏంటి? ఆ కుటుంబాలు దేవుని చిత్తం ఏముందో వాళ్ళ కుటుంబాలు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా కుటుంబం నిరసించిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క చిత్తం మన కుటుంబంలో ఏమున్నదో గ్రహించుకుని ఆయన చిత్తానికి లోబడి మనం బతుకుతూ ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలు ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ప్రతి విషయంలో దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. చివరిగా మత్తయి సువార్త 12:50 చదువుకుంటే, మత్తయి సువార్త 12:50, మత్తయి సువార్త 12:50. సహోదరులను పరలోకమున నా తండ్రి చిత్తమును. మత్తయి సువార్త 12 కొంచెం పైనుంచి చదవమ్మా, 47 నుంచి చదువు. అప్పుడొక్కడు ప్రభువారు బోధ చేస్తున్నారండి. ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో బోధ చేస్తున్నారు, ప్రసంగిస్తున్నారు. అలాంటి ఆ సమయంలో మరియ తల్లి సహోదరులను తీసుకుని యేసువారి దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి అప్పుడు ప్రభువారు లోపట ఉన్నారు, వీళ్ళ బయట నిలబడి ఒకసారి మేము ప్రభుతో మాట్లాడాలని సమాచారం పంపినప్పుడు అక్కడ చెప్తున్న మాటలు అవన్నీ కూడా ఆయన జన సమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపట నిలిచి ఉండిరి. అప్పుడొక్కడు ఇదిగో నీ తల్లియో నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెల్పట నిలిచి ఉన్నారు. యేసుప్రభు వారు తల్లి సహోదరులు ఎక్కడ ఉన్నారట? బయట నిలిచి ఉన్నారట. ప్రభుతో మాట్లాడాలని ఈ సమాచారము ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్రభువారు ఏం చేస్తున్నారు? తండ్రి చిత్తం నెరవేరుస్తున్నారు, తండ్రి మాటలు చెబుతున్నారు, బోధ చేస్తున్నారు. అప్పుడు నీ సహోదరులు నీ తల్లి బయట ఉన్నారు, పిలవమంటావా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువారు చెప్తున్న మాట, అందుకు తనతో ఈ సంగతి చెప్పిన వారితో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే. బాగా గుర్తుపెట్టుకోండి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను. అంటే మనమంతా క్రీస్తు దగ్గరికి వచ్చాము, క్రీస్తుని అంగీకరించాము స్వరక్షకుడిగా. ఇప్పుడు మన కుటుంబము, మన విషయంలో, మన కుటుంబాల విషయంలో దేవుని చిత్తము ఏంటో గ్రహించుకుని ఆ చిత్తానికి లోబడి మనం వెళుతూ ఉంటేనే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి దేవుని వల్ల. లేదు అంటే మనము మన ఇష్ట ప్రకారంగా చేసుకుంటూ మన చిత్తము మన ఇష్టం జరిగించుకో అది దేవుని చిత్తం అని మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా మన కుటుంబాలు కూడా నిరసించిపోతాయి. ప్రభువు అదే చెప్తున్నా, ఎవరయ్యా నా తల్లి, ఎవరు నా సోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవరే నా తల్లి నా సోదరులు అంటే ఈ భూమి మీద మనము క్రైస్తవులుగా క్రీస్తు నమ్మిన వారిగా మనందరము కుటుంబాలుగా
దేవుల్లో వర్ధిల్లాలి. ఆయన చిత్తం మన ద్వారా దేవుడు జరిగించుకోవాలనుకుంటున్నాడు. ఆయన చిత్తం మనం నెరవేర్చాలి. అప్పుడే మనం దేవునికి పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉంటాము. దేవుని కుటుంబంగా ఉంటుంది. దేవుల్లో వర్ధిల్లుతాము. ప్రతి విషయంలో దేవుడు నీకు సాయం చేస్తాడు. ఎప్పుడంటే దేవుని యొక్క చిత్తము నీ నా కుటుంబంలో ఏముందో గ్రహించుకొని ఆయన చిత్తాన్ని మనం ధరించుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మన కుటుంబాల విషయంలో దేవుడు దృష్టి పెడతాడు. కానీ సౌలు కుటుంబం లాగా ఆ కుటుంబం దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, వాళ్ళు గ్రహించకుండా వెళ్ళిపోయినప్పుడు సౌలు కుటుంబం ఏమో అంతకంతకు నిరసించిపోయింది. దావీదు కుటుంబం ఏమో దేవుని చిత్తం తెలుసుకుంది కాబట్టి అది అంతకంతకు ప్రబిల్నట్టుగా మొదటి మాటలోనే మనం చదువుకున్నాము. మళ్ళొకసారి గుర్తు చేసుకొని ముగించుకున్నాం. 2వ సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 2వ సాముయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుని వల్లారా 2వ సాముయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం ఇద్దరికి జరిగితే ఇద్దరు నష్టపోవాలి కదా. ఇప్పుడు యుద్ధం ఇద్దరికి జరిగిందని 2 కుటుంబాలు జరిగినప్పుడు 2 కుటుంబాలు నష్టపోవాలి కదా. ఎందుకు సౌలు కుటుంబం మాత్రం నిరసించిపోయింది అంటే దాని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే సౌలు కుటుంబం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోయింది గనక ఆ కుటుంబం నిరసించిపోయింది. జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను. చూడండి, దావీదు కుటుంబం ప్రబలుతున్నది, సౌలు కుటుంబం నిరసించిపోతున్నది. సౌలు కుటుంబం అంతకంతకు నిరసించిపోతుంది. ఈరోజు కుటుంబాలు ఎందుకు నిరసించిపోతున్నాయి? సంఘాలలో ఎందుకు నివసించిపోతున్నాయి అంటే ఆ కుటుంబంలో దేవుని చిత్తం ఏంటో వాళ్ళు గ్రహించుకోకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రతి కుటుంబం నిరసించిపోతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ప్రతి కుటుంబము దేవునిలో వర్ధిల్లాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ ఉద్దేశాన్ని చెడగొట్టడానికి సాతాను గడ మొదటి సంతానమైన కయీను ద్వారా సొంత తమ్ముని చంపే విధంగా చేశాడు. ఈరోజు ఎన్నో రీతిలో కుటుంబాల్లో వాడు తన మాయోపాయము చేత, తంత్రాల చేత దేవుని చిత్తం జరగనీయకుండా వాళ్ళ ఇష్టప్రకారం వెళ్ళే విధంగా చేస్తూ ఎన్నో కుటుంబాలు నీరసంలోకి వెళ్ళిపోయే విధంగా చేస్తున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వర్ధిల్లు కుటుంబము, నీరసించు కుటుంబము. వర్ధిల్లు కుటుంబముగా మనం ఉన్నామా దేవునిలో? నీరసించు కుటుంబంగా ఉన్నామా? ఎందుకు వర్ధిల్లు కుటుంబంగా ఉంటుంది, ఎందుకు నీరసించు కుటుంబంగా ఉంటుంది, దాని వెనుక కారణాలు ఏంటో ఈరోజు మన లేఖనాల ద్వారా మనం పరిశీలన చేశాము. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. మరి రాబో కాలంలో ఖచ్చితంగా అవి కూడా మనం నేర్చుకున్నాం. బైబిల్లో నుంచి, లేఖల నుంచి పరిశీలన చేసుకున్నాం. మన కుటుంబాలను, మన భక్తి విశ్వాస జీవితాల్లో మార్చుకున్నాం. దేవుల్లో వర్ధిల్లుకుంటూ వెళ్ళిపోదాం. అలా వర్ధిల్లను కోరుకుంటూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాల్లో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు నాయన. అవును తండ్రి, ఈరోజు సంఘాల్లో ఎన్నో కుటుంబాలు నిరసించిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు మాత్రమే వర్ధిల్లుతున్నాయి. అలా ఎందుకు జరుగుతున్నది? ఎందుకు కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి? ఎందుకు కొన్ని కుటుంబాలు నిరసించిపోతున్నాయి? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో లేఖనాల ద్వారా మేము నేర్చుకునే భాగ్యం ప్రసాదించిన దేవా స్తోత్రాలు. 2 కుటుంబాలు మా ముందు పెట్టి, సౌలు దావీదు కుటుంబాలు మా ముందు పెట్టి, ఏ కుటుంబాలు ఎందుకు నష్టపోయో, ఎందుకు ప్రబలినాయో కూడా మాకు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మీ మాట మేము వినడము మీకు ఇష్టము తండ్రి. మీ ఇష్టం మేము మీద భూమి మీద చేస్తే మా ఇష్టముకి మా అవసరాలు ఏమున్నాయి కూడా మీరు ఎరిగిన దేవుడవు తండ్రి. మేము అడగముందే దయచేసే దేవుడవు తండ్రి. మొదటగా మీరు చెప్పిన మాటలకు లోబడి మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చిన మీరు సంతోషపెడతారు. మేము భూమి మీద ఉన్నది మేము సంతోషపెట్టడానికి మా ప్రభువు అన్నది కూడా అదే తండ్రి. నీ చిత్తం నెరవేర్చు, నేను భూమి మీదకి వచ్చి ఉన్నానని ప్రభు మాటనైనా మేము కూడా మీ చిత్తం నెరవేర్చుటకే భూమి మీద ఉన్నామనైనా. అందుకోసం మమ్మల్ని పుట్టించారు, అందుకోసం కుటుంబాలుగా మమ్మల్ని వర్ధిల్లిపచేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి కుటుంబాలుగా ఉంటున్న మేము మీలో వర్ధిల్లుతునైనా మీ చిత్తాన్ని మేము భూమి మీద జరిగిస్తూ మా కుటుంబాల ద్వారా మీకు మహిమ తెచ్చే విధంగా మేము మహిమపరిచే కుటుంబాలుగా మేము ఉంటూనైనా మీలో లోకం వచ్చే వరకు ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు
మాకు ఎలాంటి కష్టము, నష్టము, శోధన, నింద, అవమానం, బాధ ఏదో వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా సత్యం కోసం నిలబడి సత్యాన్ని కోసం మరి ప్రకటించి సత్యానికి లోబడి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి. విన్న మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయమని సమస్త ఘనత మహిమప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.